హలో ఎవ్రీవన్. ఏంటి మా ఆయన ట్రైన్లో కూడా డాన్స్ వేస్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు డాన్స్ వేస్తున్నాడు చూద్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే విలేజ్కి వచ్చాము. సో ఈరోజు క్రిస్మస్ అన్నమాట. మేము 24th నైట్ మనుగురికి వచ్చినాము. వచ్చేసరికి 3 అయింది. 8:30కి అట్లా లేచినాము. లేచి బ్రష్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మా పొలంకి వచ్చేసినాము. మా పొలం చూస్తారా? చూపిస్తాను రండి. ఇది ఇక్కడ నుంచి ఇది మెడికల్ కాలేజ్. మా మహబూబాబాద్లో మెడికల్ కాలేజ్ అనమాట. అది హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్, దాని పక్కనే ఉంటుంది. మా మామ హాయ్ చెప్పు. ఏం తింటున్నావు? దోశ. ఎప్పుడు వచ్చినావు నువ్వు అసలు ఇక్కడికి? 5:30కు. ఎంత కష్టపడితే మిల్లెట్స్ వస్తాయి చూడండి. ఇదేమో స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట, ఒక 20% ఉన్నప్పుడు. ఇది ఆల్మోస్ట్ ఒక 50%. ఇది సో ఇది ఇంకా కొంచెం ఇది బాగా నిండి అండ్ ఇదేంటి మా దగ్గర మొత్తం పచ్చజొన్నలు పండిస్తాం మేము, తెల్లజొన్నలు పండియము. సో మా మామయ్య మనుషులు ఉన్నారు అని చెప్పి కోతలకి ఇట్లా ఇంటికి వేసినాడు అనమాట. మామ చెప్పు, ఎప్పుడు వచ్చినావు? నువ్వు కనిపిస్తలేవు మామ. 5:30కు. ఎప్పుడు వచ్చినావు? 5:30కు. 5:30కు వచ్చినావా? అప్పుడు కోతులు ఉన్నాయా? కోతులు ఉన్నాయి. అప్పుడు ఒక్కడు ఎట్లా హ్యాండిల్ చేసినావు ఆ మూల నుండి ఈ మూలకి? దునుకుడే, ఇంకా దులుగుడే, ఉరుకుడు దునుకుడు. ఇక్కడ మా మామని అడుగుదాం. వాళ్ళ మా మామగారేమో ఇట్లా కాపలా ఉంటే మా మామ ఏమో స్టైల్గా బట్టలు వేసుకొని వచ్చింది. ఏమనాలి అసలు నేను? ఏమంటావు? ఏదో ఒకటి అంటావుగా, చెప్పు. ఇక ఏదో ఒకటి అంటావుగా, అనేసే ఇక. నేనైతే ఫుల్ ఖుష్. మార్నింగ్ లేవగానే ఇలా పొలంకి వచ్చి ఈ వైబ్ని ఎంజాయ్ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. సో ఇది మా మామయ్య వాళ్ళ పొలం. బాయ్ బాయ్. జాగ్రత్తగా వచ్చేసాను, సరేనా మామా? అరవో కోతలు వస్తున్నాయంట. మా ఆయన ఎట్లా రీసెర్చ్ చేయడు మామ. అరవో ఏం విసురుతున్నావు? ఒక్కొక్కటి ఏమంటే నువ్వు ఎందుకు మొత్తం వేస్తున్నావు? పొలం చూడడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళాము. కానీ డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా, అమ్మతో మాట్లాడినా కలిసేసి అక్కడ నుంచి డైరెక్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయినాము. యాక్చువల్గా మావి దగ్గరే ఉంటాయి విలేజెస్. సో డైరెక్ట్ లైవ్ ఫిష్ కొనడానికని వెళ్ళిపోయినాము. ఒక 4 kgs కొన్నాము. మా దగ్గర లైవ్ ఫిష్ వచ్చేసి ఒక 200 kg అలా ఉంటుంది. మీ దగ్గర ఎలా ఉంటుంది చెప్పండి? యాక్చువల్గా ఫిష్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్గా 25th ఏమైందంటే 24th నైట్ మీటింగ్స్ అన్నీ అయిపోయినాయి. ప్రేయర్ కూడా కంప్లీట్ నైట్ 3-4 o'clock వరకు జరిగింది. అప్పుడు మా మామయ్య అత్తమ్మ వెళ్ళారు. 25th వచ్చేసి పాస్టర్ గారికి బయట ఏదో వేరే ఫంక్షన్ ఉంది అండ్ ఆ రోజు పెట్టడానికి చర్చ్లో ప్రేయర్ కుదరలేదు అని అంటే ఇంకా మేము ఆ రోజు ఈవినింగ్ పాస్టర్ గారిని ఇంటికి రమ్మని చెప్పాము. సో అలా ఆ రోజు మేము చర్చ్కి వెళ్ళడానికి కుదరలేదన్నమాట. మా మహబాద్ అందాలు చూడండి. అందాలు అని చెప్పలేదు కానీ మా మహబాద్ చూడండి. ఇది బైపాస్ రోడ్. ఒకరోజు మా మహబాద్ టూర్ తీయాలని అనుకుంటున్నాను నేను. అంటే డ్రోన్ లేదులేండి, పైనుంచి పోతాం తీయడానికి. జస్ట్ స్ట్రీట్స్, ఫేమస్ ప్లేసెస్, మేము ఎక్కడ ఎక్కువ చిల్ అవుతామనేవి కొన్ని ప్లేసెస్ మాత్రం చూపిస్తాను. అంటే మా మొబైల్లో దొరకందంటే ఏమీ ఉండదు బేసిక్గా. ఏంటి మామ? ఫిష్ ఒక 4 kgs తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక వచ్చేసి కొంచెం బయటికి వెళ్దామని అన్నాడు అన్నమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో ఫిష్ కర్రీ నేనే వండుతా, అత్తమ్మ నేను వండితేనే బాగా బాగుంటుంది, నువ్వే వండు అని చెప్తుంది అన్నమాట. సో రైస్ ఇవన్నీ వచ్చేసి అత్తమ్మ పెట్టేసింది. నేను ఇవి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసి మా ఆయన కూడా మధ్యలో వచ్చిండు. మీకు ఒక విషయం చెప్పిన, స్టార్టింగ్లో నేను మాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఇంటి దగ్గర వంట చేసినప్పుడు ఆనియన్స్ కొయ్యమా అమ్మ అనేసి నేను అడిగితే లేదు
నేను కోయను అని అనేవాడు. ఆ స్టేజ్ నుంచి 1 ఇయర్ ఆల్మోస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎలా అంటే నేను హెల్ప్ చేస్తా, నేను కట్ చేస్తా అనే స్టేజ్కి వచ్చిందనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్ మగవాళ్ళు అర్థం చేసుకొని ప్రతిదానికి ఈగోకి పోకుండా అర్థం చేసుకొని కొంచెం ఇలా కనుక మారితే బాగుంటుంది కదా ఒక రిలేషన్షిప్. అండ్ కొన్ని విషయాలు నేను ఇక్కడ మా అత్తమ్మ గురించి స్పెషల్లీ చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే మా ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి 100% వెళ్తాడనమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన బిఫోర్ మ్యారేజ్ బ్యాచిలర్గా ఉన్నప్పుడు సింగిల్గా వెళ్ళేవాడు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను కూడా తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాను కదా. సో నాకు ఇంటి దగ్గర కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. సో తనని కూడా తీసుకెళ్దామని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళేవాడు అనమాట. సో మా అత్తమ్మ ఎప్పుడు నన్ను తీసుకెళ్దామని మా ఆయన చెప్పినా, ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు ఇంట్లో ఉంచకుండా అని ఎప్పుడు చెప్పేది కాదు. ఈ జనరేషన్లో ఇలా అర్థం చేసుకొని అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ వెళ్ళిపోయే వాళ్ళు దొరకడం అంటే చాలా లక్ ఉండాలి కదా. నేను చాలా అదృష్టం చేసుకున్నాను మా అత్తమ్మ దొరకడం. ఎక్కడికి వచ్చినాం ముని? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. బేసిక్గా 2 months అయింది మా ఆయన ఇంటికి రాక. సో వాళ్ళ 10th ఫ్రెండ్స్ని, డిప్లొమా ఫ్రెండ్స్ని, ఇంటర్ ఫ్రెండ్స్ని, డిగ్రీ ఫ్రెండ్స్ని కలవడానికని. ఈయన డిగ్రీ ఫ్రెండ్ అన్నమాట. ఇక్కడ మొబ్బాద్ నుంచి ఒక 10 kilometers ఉంటుంది. ఇక్కడికి వచ్చినాం కలవడానికి. హ్యాపీయా? 2 months తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తుండే ఫుల్ ఖుషి అవుతుండే మా ఆయన. జిగిరి నీ జాన్ జబ్బా జబ్బగా జిగిరి ఓన్లీ జిగిరి వరకేనా? జిగిరి మీ కటింగ్లు కూడా సేమే ఉన్నాయి, తెలియకుండా అట్లా వేయించుకుర్రా? తెలిసి చేయించుకుంటాం కానీ ఇంటర్ టు డిగ్రీ ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఒకళ్ళు విడిచిపెట్టి ఉండలేము. అందుకే ఇంత గ్యాప్ వచ్చిందా మధ్యలో? మీ ఇద్దరు దాంట్లో కామన్ ఏంటి తెలుసా? మీ తెల్లటి పళ్ళు, మీ వాళ్ళ పళ్ళే బాగా కనిపిస్తున్నాయి బ్రైట్ గా. మీ ఇద్దరి హెయిర్ స్టైల్ కూడా బాగా కలిసినాయి. నువ్వు కొంచెం 2 పూసలు ఎక్కువ ఉంచినావు. ఓకే రాకండి, జనరేషన్కి ఇన్స్పిరేషన్ నువ్వు. సో క్రిస్మస్ రోజే సేమ్ డే ఈవినింగ్ వరకు సెలబ్రేషన్స్ ఇంటి దగ్గర చేసుకొని ఈవినింగ్ మామయ్య వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళామన్నమాట. విలేజ్లో టీవీఎస్ ఫేమస్. అలా డ్రైవ్ చేసుకుంటూ మేము టీవీఎస్ తీసుకొని బయటికి వెళ్ళినాం అన్నమాట ఇద్దరము. దాని తర్వాత మా పెద్ద మామయ్యతో చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము ఆ రోజు ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర ఇంకా మా అత్తమ్మని, మా మమ్మీ, మా డాడీ, మా మామ అందరినీ ఇంకా గ్యాదర్ చేసేసి ఫుల్ ఎంజాయ్ చేసినాం సాంగ్స్ పెట్టుకుంటూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మా సైడ్ నుంచి చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.